గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. పానీ అంట చూడండి, డ్రైనేజ్ పానీ. చార్జ్ చార్జ్ చేయడానికి వచ్చినాం మేము ఇక్కడ. సో ఈ లొకేషన్ వచ్చేసి మన సన్ సిటీ లోపల. లొకేషన్ బాగానే ఉంది కానీ ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుండే, ఇప్పుడు వస్తలేదు. నేను చూసుకోవచ్చు, బాగానే ఉంది లొకేషన్ అయితే. ఆడ లోపల కేవ్ ఉందంట, చూసుకోవచ్చు. ఇట్లా దిగిండి వీడు. చూద్దాం, దిగి చూద్దాం ఇప్పుడైతే మనం. దిగి వెళ్తామా లేదా? నాకే బాహుబలి ఉంది ఇప్పుడు. పడతాయిగా లోపలికే, దిగండి కానీ దిగాలి. వణికిపోతుంది నాకు. చూడండి, డేంజర్ ఉంది కానీ జారిపోతే ఇక అంతే కథం. ఇట్లా దిగాలి ఇప్పుడైతే మౌన్కి. అరే పడ్డాను అనుకో అంతే గాయస్, ఇక వచ్చినట్టే. ఫోన్ అయినా వాడాలి, నేనైనా వాడాలి ఈరోజు. దిగడం అయితే దిగినాం, ఎక్కడం ఎట్లను. మన కేవ్ లాగా ఉందంట, లోపలికి పోదాం చూద్దాం. మీరు కింద పడిపోతే మాకు సంబంధం లేదు, మేమైతే ఎట్లనే వచ్చినాం. అబ్బా అవరే ఏమో ఈరోజు నన్ను ఎత్తి వలిగిపోయేటట్టే ఉంది ఈరోజు. ఈ లోపలికి వస్తున్నాయి వాటర్. కొండలు ఉన్నాయి కాబట్టి కొంచెం సాఫ్ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే మొత్తం గలీజ్ నీళ్ళే అనుకుంటా. ఎందుకంటే కొండల నుంచి మంచిగా సాఫ్ అవుతుంది వాటర్. అయితే మళ్ళీ అటు పోదాం మనం. చెప్పులు జారినాయి అనుకో, దుంకుతున్నా ఖాళీ. పడ్డా అనుకో సీదా తల వలిగిపోతాయి. ఇక వేరే ట్రిప్ ఉండదు మనకి, ఇది ఒకటి లాస్ట్ ట్రిప్. క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్ ఒక్కటి వస్తుండే ఇంకా మంచిగా ఉంటుండే. మాల్ ముందు వచ్చారు కానీ బాగానే ఉంది, చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మళ్ళా కాంజారేనే దుంకినాడు. ఇప్పుడు నెక్స్ట్ టెక్సస్ వ్యాలీ పోతాం. సో గాయస్ ఇప్పుడైతే మావాడు ఎక్కుతుంది పైకి. డేంజర్ ఉంది కానీ ఎక్కాలి, ఇక ఏం చేయలేం. జారితే ఇక అంతే కథం, ఇట్లా పడతాం. మేము జిమ్ చేస్తాం గాయస్, మాకు ఏమంత అనిపించదు. ఎక్కేసి సౌండ్ వినొచ్చు మీరైతే, మంచిగా ఉంది. ఇక్కడైతే స్టార్టింగ్లో బాగాలేదు అనుకున్నాం కానీ దిగిన తర్వాత బాగానే ఉంది. ఆడుండు, నేను ఈడున్నా. ఇప్పుడు ఇట్లా కెంచి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోవాలి. సార్ ఇప్పుడు చూడండి, మా అన్న ఎక్కబోతున్నాడు కానీ देख के वो हाथ रखे सो फिसलता पत्थर. Come on, you can do it. You will do it. ఫోన్ చూపురా. వచ్చేసినాం. మంచిగా ఉంది లొకేషన్ అయితే, రాండి మీరు కూడా. చూసుకోవచ్చు, వాటర్ అయితే క్లీన్ అన్నీ. కింద ముంగలు దర్ర ఇక్కడ మురికి ఉంది. ఇది ఎవరన్నా గడ్డి అనుకొని కాలు పెట్టగలరు, చక్క లోపల పోతారు. అది గిట్ట గ్రాస్ అనుకొని కాలు పెట్టగలరు, లోపల పోతారు. మొత్తం నీళ్ళే ఇవి. ఇగో నీ బార్డర్ ఉందా, ఈ బార్డర్ మీద ఉండాలి. ఇగో ఆడ చూడండి, మొత్తం స్టెప్ వైజ్ నీళ్ళు పడేటప్పుడు ఇంకా మంచి వ్యూ వస్తుంది మీకు. మొత్తం ఇక్కడ జంగల్. ఇవన్నీ ఎట్లా పెరిగినాయి అనుకుంటారు చెట్లు. ఇగో ఇవే లీవ్లు ఓవర్ఫ్లో అయిపోతే చెట్లు పెరిగినాయి. వేరే దగ్గర పోతున్నాం, ఆడ పోయి వీడియో స్టార్ట్ చేస్తాం. ఆడికి పోయి వీడియో స్టార్ట్ చేస్తాం. మసలుగా వచ్చే పూర చేప పిల్లలు చూడండి, చిన్న చిన్న. ఆడ తామరపు మాకి కిరికిరి, మాకు అదృష్టం. లోటస్ ఖరాబ్. అరే వైసాజ్ బాగా రాతారే, మళ్ళీ ఒక వారమైనా కోద్దాం. ఎందుకు వద్దాం, ఖాళీ లోటస్ దున్నికి వద్దాం అంతే. मछली के बच्चे, अरे मछली का नहीं जी, मस्कीटो के बच्चे पूरे. మన ఆ గలీజ్ నీళ్ళ నుంచే ఒక బ్యూటిఫుల్ లోటస్ వస్తుంది. మనం ఎంత గలీజ్ అయితే అంత మంచోళ్ళం అవుతుంది. నేర్చుకోలేదు లైఫ్లో. స్టార్టింగ్లో గలీజ్ అనుకుంటారు, తర్వాత అందరికి
సౌండ్ వినొచ్చాడు అయితే పికాక్ సౌండ్స్ అయితే మస్తు వస్తున్నాయి. పికాక్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేషనల్ బర్డ్ మస్తు వస్తుంది సౌండ్ అయితే. ఒకటేసారి 3-4 ఊర్లుతున్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ బండి స్టార్ట్ చేసి ఇంకా దృష్టి కొడతారంట మా వాళ్ళు. పడపకపోతే చాలు. చూడాలి ఇక ముంగడు చూస్తే తింటాం. సో గైస్ ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపల పోవాలి ఇక. ఆడ హెల్మెట్ పెడితే లేపేస్తారు ఇక. మా హెల్మెట్ తీసుకొని వస్తాను ఇక లేపేసి ఆయన ఇంట్లో అవన్నీ లేపేస్తారు. ముందే 5,000 హెల్మెట్ అది. అట్లా చెప్తాం గైస్ అంతే. కానీ చెప్పాం ఉంది ఇంట్లో అది కూడా 2,000 5,000 కాదు 6,000 అది. ఎక్సార్ అదే ఉట్టి చెప్తున్నాడు నమ్మకం. ఎగ్జార్ అంటే తెలుసులే తెలిసినోనికి. దారికో ఇషారా కాఫీ మాకు తెలియదు. ఇప్పుడైతే మనం రాళ్ళు ఎక్కాలి, ఎక్కి పోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మస్తు ఉంది గాయస్ ఇక్కడ చెట్టు అయితే. ఇప్పుడు ఎటు వాళ్ళ మాకే అర్థం అవుతుంది. మాడు పాపు ఆలోచిస్తుంది. బండ్లు రావద్దని అయితే ఇట్లా ముళ్ళు అయితే పెట్టిర్రు. కానీ ఇట్లా రావచ్చు బండి, ఇట్లా పెట్టిర్రు కానీ ఇట్లా రావచ్చు. ఇటు ఉంటే తీసేసిరేమో గాయస్. ఎక్స్పల్స్ ఉంటే తీసుకురండి, లేకపోతే హిమాలయ అట్లాంటివి ఉంటే తీసుకొని రావచ్చు. ఇదిగో చూసుకోవచ్చు కొండలన్నీ ఎక్కి ఎటు వాళ్ళ మాకే అర్థం అవుతుంది. వాళ్ళు ఎటు వేరు ఇందాక ఇటు పోతే ఇటే వాళ్ళు మనం ఏ కనిపిస్తా ఇటే వాళ్ళు ఎటు పోతే మనం అటు పోవాలి. మాడైతే ఎక్కుతుండు. ఇక్కడ గుంత ఉందంట ఇట్లనే పోవాలి. అయితే గొర్రెలు అడ్డం పెట్టి ఆడ రాళ్ళు లేదు మస్తుంది. ఒక చిన్న పిల్ల ఉంది మొత్తం. మేము ఊర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. మీరు కూడా రండి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మావాడు అట్లా పోదామంటే ఇట్లా పోదామంటున్నాడు. ఇక గుంతలు చేసుకుంటా పోవాలి. ఇక చూద్దాం ఇక పోయి చూడొచ్చు. మీరైతే ఇట్లా పోదామంటే వినరు, బచ్చగాళ్ళు వినరు. కింద పడేంత వరకు వినరు. సేఫ్టీ గురించి హెల్మెట్ పెట్టుకున్నాను వాడు తీసేసింది ఇప్పుడే. ఇప్పుడైతే నేను పోతాయి దేఖావంటున్నాను. ఇక ఇదైతే లొకేషన్. ఇవన్నీ దాటుకుంటా వాళ్ళు పడుతుండే. జస్ట్ మిస్ మాడు మొత్తం చేసుకుంది. చూసుకోవచ్చు లొకేషన్ మీరైతే. పక్షులు మంచిగా లొకేషన్ అయితే అందరు రావచ్చు ఇక్కడికైతే. సో గైస్ ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. చూసుకోవచ్చు మీరైతే లొకేషన్ మాత్రం మస్తుంది. ఇందాక పోయిన దానికంటే ఇదే మస్తుంది. అందరు రండి. హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సుకూన్ ఉంది కానీ కొంచెం మార్నింగ్ వస్తే బాగుండు. మేము కొంచెం లేట్ అయిపోయింది. ఎండ కొడుతుంది అంతే. మేము ఎండ కొడుతుంది అంతే. ఇప్పుడు ఆడికించి మనకి బండి పెట్టే దగ్గర నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ అవుతుంది. 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటా రావాలి. లోపల ట్రెక్కింగ్ ఉంటుంది. ఇంకా చాలా అందరు వస్తే మస్తు మజా వస్తుంది. ఇంకా ఎడికైనా దిగాలి. చూసుకోవచ్చు లొకేషన్. అగో ఉదర్ జాయింగే. ఆడైతే జనాలు ఉన్నారు. నడుచుకుంటూ అయితే అట్లా పోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా ఆడికి పోయినాక మీకు చూపిస్తా. లొకేషన్ అయితే మస్తు ఉంది. లొకేషన్ అయితే ఆడైతే ఇంకా మస్తు ఉంది. చూడండి ఇంకా వ్యూ అయితే చూసుకోవచ్చు లొకేషన్ ఎట్లుందో. వీడికైనా అయితే బూరా ఉంది, మస్తు ఉంది. మా వాళ్ళకి రారా అంటే రారు. ముసలోళ్ళు అయిపోయారు అంటే రారు. కానీ చూసుకోండి మస్తు ఉంది లొకేషన్. ఎవరు రాకపోయినా సరే వచ్చేసేయాలి. ఎవరి గురించి వెయిట్ చేయొద్దు. మన తోడు ఎవరు రాడు. ముసలోళ్ళు వస్తారు గైస్. అక్కడ చూసుకొచ్చి మెల్లగా చూపించిన మీకు. ముసలోళ్ళు వస్తారు. అది కూడా అమ్మాయిలు. మా వాళ్ళు అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, మధ్యలో. సో గాయస్ ఇప్పుడే ఆ నుంచి వచ్చినాం మనం. ఆ కొండ నుంచి ఇట్లా తిరిగి
ఇటు వచ్చినాం. చూసుకోవచ్చు లొకేషన్ అయితే మస్తు ఉంది. చాలామంది వస్తారు ఇక్కడికైతే. చూడండి లొకేషన్ అయితే హైలైట్ ఉంది. మీకు ఒకసారి సినిమాటిక్ వీడియోస్ పెట్టి చూపిస్తారు కూడా. ఇప్పుడైతే మనకి కుండలకే నీళ్ళు ఊరుతున్నాయి. చూసుకోవచ్చు మీరు, వస్తుంది. ఇక్కడ చల్లగా ఉంది, మొత్తం ఇంటి ఉంది కానీ ఈడొక్కటి చల్లగా ఉంది. చూడవచ్చు మీరు. మనకి అసలు ఇట్లాంటి లొకేషన్లకు రావాలంటే అదృష్టం ఉండాలి కదా. గడ్డి పచ్చిగా ఆహా నడవాలంటే తడుస్తున్నాయి కదా. ఇదైతే మస్తు చూసుకోవచ్చు, మస్తు ఉంది లొకేషన్ అయితే. రండి అందరు తప్పకుండా. ऐसा पानी गिर रहा तो कितना सुकून है जी. సుకూన్ ఉంది. బట్టలు అయితే చూస్తున్నా गर्मी में ऐसा पानी गिर रहा था सुकून है. అసలు దీంట్లో నడుస్తుంటూ ఉంది గాయస్. ఫోన్ మొత్తం నడుస్తుంది కానీ నడుస్తున్నాడు. మస్తుంది గాయస్ లొకేషన్ అయితే. అందరం వస్తే ఇంకా మజా వస్తుంది. 5-6 మంది వస్తే డెక్ పెట్టుకొని పాటలు పెట్టుకొని మజా చేసుకుంటూ రావచ్చు. చూసుకోవచ్చు లొకేషన్ అయితే మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్ అయితే. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం. ఇంకా మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇంకా చూపించలేము. బాయ్.